వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. ఈరోజు మనము తెలంగాణలో వచ్చిన పోలీస్ రిక్రూట్మెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకు విడుదల అవ్వడం జరిగింది. మనకు అప్లికేషన్ ప్రాసెస్ కానీ, అప్లికేషన్ డేట్ కానీ, ఎప్పటి నుండి అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది వీళ్ళు ఏమి ఇంకా అప్డేట్ చేయలేదు. వీళ్ళంటారు మనం ప్రెస్ నోటీస్ ద్వారా మనకు అప్డేట్ చేస్తారని చెప్తున్నారు. ఫ్రెండ్స్ చూసుకోండి, ఏదైతే మనకు తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చిందో దీనికి ఏపీ వాళ్ళు ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్, ఏపీ వాళ్ళు మళ్ళీ ఎలిజిబుల్. ఈ డౌట్ క్లియర్ చేస్తాం. ఎందుకంటే 4 years బిఫోర్ ఒక నోటీస్ రావడం జరిగింది. ఏదైతే 100% ఉంటాయో 100%లో 95% వచ్చేసి రిజర్వేషన్ ఉంటుంది. ఎవరికంటే లోకల్ కేటగిరీ వాళ్ళకు, అంటే తెలంగాణ సిటిజన్స్కి. ఏదైతే రిమైనింగ్ 5% ఉందో అది మనం నాన్ లోకల్ కింద ఏపీ వాళ్ళకు రిజర్వేషన్ ఉంటుంది. ఇది గమనించండి. 5%లో మనకు రిజర్వేషన్ ఉండడం జరుగుతుంది. వేకెన్సీ చూసుకుంటే మనకు వేకెన్సీస్ వచ్చే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు ఎన్ని ఉన్నాయంటే 7,112 వేకెన్సీస్ ఉండడం జరిగింది. దాంట్లో మీకు డీటెయిల్గా నీ నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ లింక్లో అండ్ వాట్సాప్ ఛానల్లో నేను ఈ లింక్ పోస్ట్ చేస్తా. టెలిగ్రామ్లో అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తా. అవి లింక్స్ మరి డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి జాయిన్ అయిపోండి. చూసుకోండి, తెలంగాణ పోలీస్ సివిల్కి వచ్చేసి ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, పోలీస్ ఏఆర్కి వచ్చేసి ఇన్ని ఉన్నాయి, సిపిఎల్కి వచ్చేసి ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కింద ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి. నేను మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తా, డిస్కస్ చేసుకుంది. తర్వాత ఫైర్ ఫైటర్కి వచ్చేసి ఇన్ని వేకెన్సీస్ ఉండడం జరిగింది. చూసుకుని ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది వేకెన్సీస్ అంటే మనకు డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ కమిషనరేట్ వైజ్గా మనకు వేకెన్సీస్ వచ్చేసి డివైడ్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్లో ఉంటాయి. ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తే అందరూ వెళ్ళి పీడిఎఫ్ చూసి మీ డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని లేదో మీరు డీటెయిల్గా చూసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఏం చేయండి అంటే కామెంట్లో తెలపండి. ఎల్ఆర్ అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్, బ్యాక్లాగ్ ఉన్న ఏదైతే ప్రీవియస్ ఏమైనా ఖాళీలు ఉన్నాయో, రిక్రూట్మెంట్ ఉన్నాయో దాన్ని ఎల్ఆర్ అంటారు. డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇది ఫ్రెండ్స్ చూసుకోండి, మీకు ఇక్కడ ఫర్ పోస్ట్ కోడ్ మరి పోస్ట్ కోడ్ నెంబర్ ఇచ్చి ఇలాగ ఇవ్వడం జరిగింది. ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి వీళ్ళు డీటెయిల్గా మీకు మెన్షన్ చేసినారు. తర్వాత క్యాండిడేట్స్ టు చెక్ దేర్ ఎలిజిబిలిటీ బిఫోర్ ది అప్లై. మనం ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి మనము అప్లై చేసే ముందు. చూసుకోండి, ఎగ్జామ్ డేట్స్ ఫర్ ది సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విల్ బీ ఇంటిమేటెడ్ ఇన్ ది డై టు కోర్స్ టు ది ప్రెస్ రిలీజ్. మనకు ప్రెస్ రిలీజ్ ద్వారా మనకు ఎప్పుడు నుండి అప్లై చేయాలి, ఎప్పుడు నుండి లేదని వీళ్ళు ప్రెస్ నోటీస్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ ఏం చేస్తారంటే అందిస్తారని వీళ్ళు డీటెయిల్గా నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. కానీ చూసుకోండి, ఎవరితో ఇంటర్ కంప్లీట్ చేసినారో వీళ్ళు కానిస్టేబుల్కి అప్లై చేయొచ్చు, ఎవరితో డిగ్రీ కంప్లీట్ చేసినారో వీళ్ళు ఎస్ఐకి అప్లై చేయొచ్చు. చూసుకోండి, మీరు కానీ డిగ్రీ కానీ మీది బీటెక్ కానీ లేదా ఇంటర్ కానీ జూలై 29, 2026 లోపల మీది ఏ కోర్స్ అయినా కంప్లీట్ అయిపోవాలి. ఇప్పుడు ఇంటర్ అయితే ఇంటర్ 2026 జూలై 29 లోపల మీకు ఇంటర్ అయిపోవాలి. అదే డిగ్రీ మరి ఈ డేట్న మీకు కంప్లీట్ అయిపోతేనే మీరు అప్లై చేయగలరు. ఇంకా మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు, ఇంకా 1 సెమిస్టర్ ఉంది, 2వ సెమిస్టర్ జరుగుతుందంటే మీరు ఎలిజిబుల్ కాదు. వీళ్ళు స్పెషల్ కేటగిరీస్కి మీకు ప్రతిదానికి వీళ్ళు మీకు రిజర్వేషన్ మరి ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఎన్సీసీ కానీ తెలంగాణ ఎంప్లాయీస్కి కానీ ఎవరికైనా కానీ వీళ్ళు స్పెషల్ రిజర్వేషన్ మరి వీళ్ళు వచ్చేసి ఏం చేసినారంటే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసుకోండి, ద రూల్ ఫర్ స్పెషల్ రిజర్వేషన్ బీసీఏ, బీసీబీ ప్రతి ఒక్కరికి వీళ్ళు రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తున్నట్టు నోటిఫికేషన్ ఇచ్చారు. చూసుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఏమంటే మనకు ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 years to 22 years. ఇది వచ్చేసి మీరు ఎవరికైతే 5 years ఒక జియో పాస్ అయింది ఆ 5 yearsలో మరి ఎక్స్టెండ్ చేస్తాం అంటే మనకు ఇప్పుడు ఏజ్ లిమిట్ ఎంత అంటే 18 years to 27 years వరకు ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేయొచ్చు, జనరల్ వాళ్ళు కానీ ఎవరు కానీ. బట్ స్పెషల్ కేటగిరీస్కి ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది ఓబీసీ వాళ్ళకి కానివ్వండి, లేకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానివ్వండి. ఓబీసీ వాళ్ళకైతే 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వీళ్ళకు 5 years ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఫర్ ది హోమ్ గార్డ్స్ ఏ పర్సన్ హూ హ్యాస్ ది డేట్ ఆఫ్ ఏ నోటిఫికేషన్ వీళ్ళకు 2 years ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. వీళ్ళు ఇచ్చాడు డీటెయిల్గా. ఈ నోటిఫికేషన్ చదువుకోండి. నా వీడియో చూసిన తర్వాత ఇంకా బాగా మీకు డీటెయిల్గా ఈ నోటిఫికేషన్ ఏమవుతుందంటే అర్థం అవ్వడం జరుగుతుంది. చూసుకోండి, ఇక్కడ రిలాక్సేషన్స్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే తెలంగాణ స్టేట్ కానీ వీళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరితో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో టీఏలో పని చేసిన వీళ్ళకు 3 years అడిషన్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు.
ఎన్సిసి ఇన్స్ట్రక్టర్ వీళ్ళకు 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వీళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇది చూసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్ ఈక్వలెంట్ ఎగ్జామ్ రికాగ్నైజ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆన్ ది డేట్ ఆఫ్ ది నోటిఫికేషన్. ఏదో 29th జూలై 2026 లోపల మీరు ఇంటర్ కంప్లీట్ అయితే మీరు కానిస్టేబుల్కి అప్లై చేస్తారు. ఏదైతే ఈ డేట్ మధ్యలో మీకు డిగ్రీ కంప్లీట్ అయితే మీరు డిగ్రీకి ఎస్ఐకి అప్లై చేస్తారు. ఈ నోటిఫికేషన్ గురించి చూసుకోండి. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఎవరికైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇస్తే పోస్ట్ కోడ్ 26లో ఏమన్నారంటే ఎవరికైతే టెక్నికల్ క్వాలిఫికేషన్కి ఎలిజిబుల్ ఉండాలంటే వీళ్ళకు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీరు టెక్నికల్ డ్రైవర్కి మరి మీరు ఏం చేయొచ్చు అంటే అప్లై చేయొచ్చు. ఇక్కడ చూసుకోండి మెడికల్ స్టాండర్డ్స్ మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెడికల్ స్టాండర్డ్స్ చూసుకోండి మీరు ఫిట్గా ఉన్నారో లేదో. తర్వాత ఫ్రెండ్స్ మెడికల్ స్టాండర్డ్ అంత అవసరం లేదు, మీరు ఫిజికల్గా ఫిట్ ఉంటే చాలు. తర్వాత మనము సెలెక్షన్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ తర్వాత మనము దీన్ని డిస్కస్ చేసుకుందాం. సిలబస్ డిస్కస్ చేసుకొని మనం వీడియోని ఆఫ్ చేద్దాం. చూసుకోండి సెలెక్షన్ ప్రాసెస్ ఫ్రెండ్స్. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మనకు ప్రిలిమ్స్ ఉంటుంది. దీన్ని ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అంటారు. మనకు ఫస్ట్ ఏముంటుందంటే ప్రిలిమ్స్ ఉంటుంది, ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఉంటుంది. ఆల్ ఎలిజిబుల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్ షెల్ బి రిక్వైర్డ్. ఎవరైతే అప్లై చేసింటారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి PW2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎన్ని మార్కులకు జరుగుతుందంటే 1200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి మనకు 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఏం జరుగుతుందంటే ఎగ్జామ్ జరుగుతుంది. తర్వాత ద మినిమం మార్క్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ద మినిమం మార్క్స్ టు బి స్కోర్డ్ క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ టు క్వాలిఫై ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఈజ్ 30% ఓసీలకు 30% వస్తే అయిపోయండి. 200 మార్క్స్కి మీరు 60 మార్క్స్ మీరు తెచ్చుకుంటే మీరు నెక్స్ట్ స్టేజ్కి క్వాలిఫై అవుతారు. అలాగే ఓసీ వాళ్ళకు ఈడబ్ల్యూసీ వాళ్ళకు 25%, అలాగే బీసీ వాళ్ళకు 20% మీరు క్వాలిఫై అయితే చాలండి. బీసీ అండ్ ఎస్సీ అంటే మీకు 200 మార్కులకు 40 మార్కులు వచ్చిన చాలు బీసీ వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ క్వాలిఫై అయిపోతారు. క్వశ్చన్ పేపర్ ఇన్ ది పేపర్ షుడ్ బి ఆబ్జెక్టివ్ ఇన్ ది నేచర్. మనకు ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుంది, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇక్కడ ఏమంటే మనకు నెగిటివ్ మార్కింగ్ ఇవ్వడం జరిగింది. థర్డ్ ఫర్ ఈచ్ క్వశ్చన్ ద క్యాండిడేట్ షెల్ బి అవార్డెడ్ ఫుల్ మార్క్స్ అసైన్డ్ ఇన్ to the question if she darkened only one bubble that corresponds to the correct answer. In case of a candidate has a not darkened any bubble, మీరు ఏదైనా బబుల్ చేయలేకుంటే అది రాంగ్ అయితే మీకు ఏమవుతుందంటే 20% మీ ఫుల్ మార్క్స్లో డిటెక్ట్ చేస్తారు. అంటే మీరు కానీ ఒక క్వశ్చన్ తప్పు పెట్టినా మీకు 0.2520 మార్క్స్ డిటెక్ట్ చేస్తారు. అలాగే మీరు 5 క్వశ్చన్లు తప్పు పెట్టినా మీకు 1 మార్క్ వచ్చేసి తీసివేస్తారు, రెడ్యూస్ చేస్తారు. చూసుకోండి రిటర్న్ క్వశ్చన్స్ రిటర్న్ టెస్ట్ విల్ బి ఇంగ్లీష్ తెలుగు అంటే ఇంగ్లీష్ ఉర్దూలో లాంగ్వేజ్లో మన క్వశ్చన్ పేపర్ ఉంటుంది. టెర్మినాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఈ మొత్తము ఉండడం జరుగుతుంది. తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఏ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మనకు PET టెండర్ చేస్తారు. దాంట్లో మనకు 1600 మీటర్స్ 1800 మీటర్స్ ఈవెంట్స్ ఉంటాయి. మెయిన్ క్యాండిడేట్స్ మనకు మ్యాక్సిమం వచ్చేసి 7-15 మినిట్స్లో మనం కంప్లీట్ చేయాలి. ఇది వీళ్ళకు ఇవ్వడం జరిగింది, ఇది చదువుకోండి. తర్వాత మనకు ఎలా నార్మలైజేషన్ చేస్తారంటే ఇక్కడ వీళ్ళు ఫామ్లో ఇచ్చారు, ఇలా మనకు నార్మలైజేషన్ చేస్తారు, కావాలంటే మీరు చూసుకోండి. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ తర్వాత అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోండి లాంగ్ జంప్ షార్ట్ పుట్స్ ఈవెంట్స్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత నేను మీకు రన్నింగ్ టైమింగ్స్ మరి ఇప్పుడు చూపిస్తా. చూసుకోండి రన్నింగ్ టైమింగ్స్ చూసుకోండి. మీరు కొద్దిగా స్క్రోల్ చేస్తే మీకు రన్నింగ్ టైమింగ్స్ మరి వీళ్ళు కింద మీకు ఇవ్వడం జరిగింది. రన్నింగ్ ఎంత, ఎన్ని నిమిషాలు మీరు ఎంత కొడితే మీకు ఎన్ని మార్క్స్ ఉంటాయి అవన్నీ మీరు చూసుకోండి. మీకు చూసుకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది. చూసుకోండి ఇక ఇదైతే మీకు కనబడుతుందో టేబుల్ కనబడుతుందో టైం డ్యూరేషన్ టేబుల్, మీకు ఎన్ని స్పీడ్లో మీరు ఎంత కొడితే మీకు ఎన్ని మార్క్స్ ఉంటాయి ఇది చూసుకోండి. చూసుకుని ఈ రోజు నుండి మీరు ఏం చేయండి అంటే రన్నింగ్ వచ్చేసి ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకుంటే మీకు తర్వాత ఈజీగా మీరు మంచి మార్కులతో ఫిజికల్ ఈవెంట్స్ మరి మీరు ఏం చేస్తారంటే క్లియర్ చేస్తారు. ఇప్పుడు నుండి మీరు ఏం చేయండి అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్ మనకు ఇది తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కానీ ఫిజికల్లో క్వాలిఫై అయిపోయిన తర్వాత PETలో క్వాలిఫై అయిన తర్వాత మీకు ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అదే
FWE అంటారు. దీన్ని మనకు 200 మార్క్స్ 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఏదైతే ఇక్కడ పోస్ట్ కోడ్ ఉన్నారో 26 అవి ఇచ్చారో ఇవి చదువుకోండి. ఇక్కడ మరి ద మినిమం మార్క్స్ కబీస్ కోడ్ 40% ఓసీ 35%, బీసీలకు 30% అని ఇక్కడ వీళ్ళు డీటెయిల్గా ఇచ్చారు. ఇది మరి ఆబ్జెక్టివ్ టైప్ ఇస్తానని ఉన్నారు, కానీ ఇక్కడ మీకు ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి వీళ్ళు మెన్షన్ చేయలేదు. ఫేజ్ 2కి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఫైనల్ సెలెక్షన్ చూసుకోండి. ఫైనల్ సెలెక్షన్ ఎలాగైతుందంటే వీళ్ళు డీటెయిల్గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన ఏమొచ్చేసి మనము సిలబస్ ప్రిపేర్ అవ్వాలి ఎలా లేదు ఇప్పుడు నేను మీకు సిలబస్ మరి చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు డీటెయిల్గా నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ డీటెయిల్గా వీళ్ళు ఇచ్చారు. మనం ఇప్పుడు సిలబస్ డిస్కస్ చేసుకొని మనము వీడియోని ఎండ్ చేసుకున్నాం. చూసుకోండి, మనకి సిలబస్ ఫర్ ది ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్కి వచ్చేసి ఇంగ్లీషు, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, పొలిటికల్ ఎకనామీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, కంటెంట్స్, ప్రింటింగ్ స్టేట్ ఆఫ్ ది తెలంగాణ ఇలా ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు ఇంగ్లీష్లో చూసుకుంటే మీరు డీటెయిల్గా వీళ్ళు సిలబస్ మరి ఏం చేస్తారంటే మీకు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది మీ సిలబస్ అండ్ ఈ సిలబస్ను చూస్తూ మీరు ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నాకు మోటివేట్గా ఉంటే ఇలాంటి వీడియోస్ తీస్తా. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. ఇంపార్టెంట్ ఏమంటే మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఇలాంటి అప్డేట్స్ కోసం. జై హింద్ ఫ్రెండ్స్.